హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే, భారతదేశంలోని వ్యవసాయ పరిశోధన కేంద్రాలు అనే టాపిక్‌ని మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో, దానికంటే ముందేందంటే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేటెస్ట్‌గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్వెషన్ పేపర్‌ని ఏ విధంగా అడుగుతున్నారు? మిమ్మల్ని ఎలిమినేట్ చేయడం కోసం ఎంత టఫెస్ట్‌గా మారుస్తున్నారు అనేదాన్ని మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు మీకేంటంటే ఎగ్జామ్ దగ్గర పడుతుందంటే ఒక బుక్ తీసుకొని దాంట్లో ఏదో చదువుకుంటూ ఎళ్తున్నామంటే చదువుకుంటూ ఎళ్తున్నాం, చదివేసాం అనుకుంటారు. కానీ అలా చదివితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇప్పుడున్న కాంపిటీషన్‌కి మీరు సెట్ అవ్వరు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేటెస్ట్‌గా క్వెషన్ పేపర్ ఎలా టఫెస్ట్‌గా మారుస్తున్నాడో అవన్నీ మీరు తెలుసుకున్న తర్వాతనే మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? సో, ఫస్ట్ నేనిక్కడ మీకు ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏందంటే టఫెస్ట్‌గా క్వెషన్ పేపర్స్ ఇస్తున్నారు అని చాలామంది అడుగుతున్నారు గదా! టఫెస్ట్ అంటే ఏంటి? అర్థం ఏంటి? అతనిచ్చిన క్వెషన్‌కి మీరు ఆన్సర్ పెట్టలేకుండా చేయడమే వాళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశ్యం. ఎందుకంటే మీరు ఆన్సర్ పెట్టలేదనుకో మీకు మార్క్ పోతుంది. అలాగా కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ పెట్టలేదంటే మీకు తక్కువ మార్కులొస్తే మీరు ఎలిమినేట్ అయిపోతారు. అంటే ఉన్న కాంపిటీషన్‌లో మీకు తక్కువ మార్కులొచ్చాయని మీరు ఎలిమినేట్ అయిపోతారు కదా! సో, అలాగా ఎలిమినేట్ చేయడం కోసం మీకు క్వెషన్ పేపర్‌ని కొంచెం టఫెస్ట్‌గా ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా? ఆ టఫెస్ట్‌గా ఇవ్వడానికి కూడా 3 లేయర్స్ ఉన్నాయి. సో, ఫస్టు మీకు ఆ 3 లేయర్స్ కూడా నేను నీకు చెప్తాను. ఓకేనా? సో, ఇక్కడ చూడండి ఫస్ట్ మీకు క్వెషన్ ఇక్కడ చూడండి. జాగ్రత్తగా చదవండి. జతపరచుమనిచ్చారు. అంటే మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇక్కడ. అరటి పరిశోధనా కేంద్రం, కొబ్బరి పరిశోధనా కేంద్రం, చెరుకు పరిశోధనా కేంద్రం, చక్కెర పరిశోధనా కేంద్రం. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మనకేమో ఇక్కడ పరిశోధన కేంద్రాలిచ్చాడు. రైట్ సైడ్ మనకేమిచ్చాడు? కాన్పూర్, కోయంబత్తూర్, తిరుచిరాపల్లి, కాసర్గఢ్. ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసరికి మనకు ఆ పరిశోధన కేంద్రాలు ఎక్కడైతే లొకేట్ అయ్యి ఉన్నాయో, ఆ లొకేషన్ పేర్లిచ్చాడు. ఓకేనా? సో, మనం ఇక్కడ ఏం చేయాలి? మ్యాచ్ ది ఫాలోయింగ్ అయితే చేయాలి. ఓకేనా? సో, మీరు ఎలా ప్రిపేర్ అయ్యుంటారు? అరటి పరిశోధన కేంద్రం ఎక్కడుంది అనంటే తిరుచిరాపల్లి. ఒకటి లేదా 2 ప్రిపేర్ అయ్యుంటారు. 1 లేదా 2 ప్రిపేర్ అయ్యుంటారు. మిగిలిన 2 మీకు తెలియకపోవచ్చు. ఓకేనా? సో, ఫస్ట్ మీకు క్వెషన్ చూడంగానే మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడం కోసం ఇలా ఇస్తారు. చెరుకు పరిశోధన కేంద్రం, చక్కెర పరిశోధన కేంద్రం. మీరు చదువుంటే ఓకే. చదవలేదనుకో కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు. చెరుకు పరిశోధన కేంద్రం, చక్కెర పరిశోధన కేంద్రం ఈ 2 వెరైటీగా ఎందుకు కలిపాడు? చెరుకు నుంచే చక్కెర తయారు చేస్తారు. సో, చెరుకు పరిశోధన కేంద్రం ఎక్కడైతే ఉంటుందో దానికి దగ్గరలోనో లేదా చుట్టుపక్కల ఎక్కడో ఒక చోట చక్కెర పరిశోధన కేంద్రం కూడా ఉంటుంది అని మీ ఫీలింగ్. అట్లా అనుకుంటారు. లేదా 2 ఒకటే స్టేట్‌లో అయితే ఉంటాయనుకుంటారు. కానీ అలా అయితే ఉండవు. చాలా డిఫరెన్స్ అండి. అదొక స్టేట్‌లో ఉంటే ఇది ఇంకొక స్టేట్‌లో ఉంటుంది. ఓకేనా? సో, మీకు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే సో, ఫస్ట్ ఇక్కడ ఒకటో పాయింట్ ఏందంటే మీకిక్కడ కన్‌ఫ్యూజ్ చేస్తారు. చెరుకు పరిశోధన కేంద్రం, చక్కెర పరిశోధన కేంద్రం. ఇట్లా ఇచ్చేసి రెండిటికి పెద్ద డిఫరెన్స్ లేదని మీరనుకుంటారు. కానీ అక్కడ మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడం కోసం ఇలా ఇచ్చుంటాడు. ఇది ఒకటోది. రెండోదేందంటే ఒకవేళ తెలిసినా సరే మ్యాచ్ ది ఫాలోయింగ్ పెట్టాలనుకుంటారు. సో, అరటి పరిశోధన కేంద్రం అంటే తిరుచిరాపల్లి ఒకవేళ తెలిసుంటే పెట్టేస్తారు. కొబ్బరి పరిశోధన కేంద్రం ఎక్కడంటే కాసర్‌గఢ్ అని చెప్పి ఇలా పెట్టేస్తారు. ఈ 2 మాత్రమే తెలుసు. ఫస్ట్ ఏ తెలుసు, బి తెలుసు. కానీ సీడీ తెలీదు. సో, మీరేం చేస్తారు? ఏ వచ్చేసరికి 3 ఉంది. బి వచ్చేసరికి 4 ఉంది. ఇంకా మీకు నెక్స్ట్ ఉన్న ఆప్షన్‌లేంది? ఇక్కడ సీడీ ఆప్షన్‌లు ఇటువైపు ఉంటే 1, 2 ఆప్షన్‌లు ఇటువైపు ఉన్నాయి. సో, ఈ రెండిటిని మ్యాచ్ చేయడానికి మీరేం చేస్తారు? ఉంటే ఎయిదర్ సి 1కి మ్యాచ్ అవ్వచ్చు. లేదా డి 2కి మ్యాచ్ అవ్వచ్చు. ఇది ఒకటో ఆప్షను. లేదా సి 2కే మ్యాచ్ అయితే డి 1కి మ్యాచ్ అవుతది. ఇది రెండో ఆప్షన్. మీరు ఇలా పెట్టాలనుకుంటే ఇక్కడ వచ్చేసరికి మీకు కన్‌ఫ్యూజన్ కదా! సో, ఇక్కడ పెట్టలేకపోతారు. సో, ఇలా పెట్టలేకపోతారనేసి మీకేం చేశాడు? మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇది రెండో ఆప్షన్. ఓకేనా? థర్డ్ ఆప్షన్ ఏందంటే మీరు తెగించి పెట్టేయాలి అనుకున్నా సరే నెగెటివ్ మార్క్ ఉంది. మెయిన్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నెగెటివ్ మార్కింగ్. ఓకేనా? సో, అది మూడో పాయింటు. సో, ఈ 3 సార్లుగా మిమ్మల్ని టెన్షన్ పెట్టడానికి, భయపెట్టడానికి క్వెషన్ పేపర్ రెడీ చేస్తారు. ఓకేనా? సో, మీరేం జేయాలి? మీకు క్లియర్‌గా నేర్చుకుంటేనే వెళ్తారు. నేర్చుకోవడం అంటే ఇట్లా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ‌లోకి సంబంధించినట్లు అరటి పరిశోధన కేంద్రం తిరుచిరాపల్లి, కొబ్బరి పరిశోధన కేంద్రం కాసరగాడ్ ఇట్లా నేర్చుకునే కన్నా మీరు కొంచెం వెరైటీగా నేర్చుకోండి. అంటే ఇవన్నీ ఫస్టు అరటి పరిశోధన కేంద్రం తిరుచిరాపల్లి ఇట్లా అన్నీ నేర్చుకున్న తర్వాత మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మీ మైండ్ ప్రకారం కొంచెం క్వెషన్స్ అన్నీ ఒక సైడ్ రాసుకొని, ఆప్షన్స్ అన్నీ ఇంకొక సైడ్ రాసుకొని, జస్ట్ మీరు మ్యాథ్స్ ది ఫాలోయింగ్ చేసేటట్లుగానే ఇంకొక వేలో కానీ మీకు గుర్తుండేటట్టు ఎలా అడిగినా సరే మీకు గుర్తుండేటట్లు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? అలా చేస్తేనే మీకు గుర్తుంటాయి. లేకపోతే చేయలేరు. ఓకేనా? సో, ఇది ఇలా టైమ్ వేస్ట్ చేయకుండా మనం మెయిన్ పాయింట్‌లోకెళ్ళిపోదాం. ఓకేనా? సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను పాయింట్‌లోకొచ్చాను. పత్తి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది అని అడిగారు. దానికి ఆన్సర్ వచ్చేసరికి నాగ్‌పూర్, మహారాష్ట్రలో ఉంది. ఓకేనా? నాగ్‌పూర్‌లో ఉంది. అదెక్కడుందంటే మహారాష్ట్రలో ఉంది. పత్తి పరిశోధన కేంద్రం. కానీ ఇక్కడ చూడండి పట్టు పరిశోధన కేంద్రం. పత్తికి, పట్టుకి కొంచెం డిఫరెన్స్ ఉంటది. కానీ మీరు కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువుంటది. ఓకేనా? పత్తి వేరు, పట్టు వేరు. ఓకేనా? సో, మీరు గుర్తుపెట్టుకోవాలి. పత్తి పరిశోధన కేంద్రం నాగ్‌పూర్‌లో ఉంది. మహారాష్ట్ర. పట్టు పరిశోధన కేంద్రం అంటే పట్టు పరిశోధన కేంద్రం అంటే మైసూర్‌లో ఉంది. ఇది కర్ణాటకలో ఉంది. ఓకేనా? కాఫీ పరిశోధన కేంద్రం ఎక్కడుంది? చిక్‌మంగళూరు, కర్ణాటక. ఓకేనా?
రబ్బర్ పరిశోధన కేంద్రం తిరువనంతపురం, కేరళ. కొబ్బరి పరిశోధన కేంద్రం కాసర్గఢ్, కేరళ. సుగంధ ద్రవ్యాల పరిశోధన కేంద్రం కాజిగఢ్, కేరళ. అరటి పరిశోధన కేంద్రం తిరుచురాపల్లి, తమిళనాడు. తోళ్ల పరిశోధన కేంద్రం చెన్నై. జాతీయ పొగాకు పరిశోధన కేంద్రం రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్. జాతీయ వరి పరిశోధన కేంద్రం కటక్, ఒరిస్సా. జనుము పరిశోధన కేంద్రం కోల్కతా, పశ్చిమ బెంగాల్. జనుము అంటే ఇంగ్లీష్లో మీకు జూట్ అంటారు, ఓకేనా. జనుము పరిశోధన కేంద్రం ఎక్కడుందంటే కోల్కతా, పశ్చిమ బెంగాల్. సోయాబీన్స్ పరిశోధన కేంద్రం ఇండోర్, మధ్యప్రదేశ్. బంగాళదుంప పరిశోధన కేంద్రం సిమ్లా, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్. పాలు పరిశోధన కేంద్రం కర్నల్, హర్యానా. మొక్కజొన్న పరిశోధన కేంద్రం న్యూఢిల్లీ. మామిడి పరిశోధన కేంద్రం లక్నో, ఉత్తరప్రదేశ్. చెరుకు పరిశోధన కేంద్రం కోయంబత్తూర్, తమిళనాడు. చక్కెర పరిశోధన కేంద్రం కాన్పూర్, ఉత్తరప్రదేశ్. గోధుమ పరిశోధన కేంద్రం కర్నల్, హర్యానా. వేరుశనగ పరిశోధన కేంద్రం జునాగఢ్, గుజరాత్, ఓకేనా. సో వీలైనంత వరకు ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్వి ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాము. సో మీకు ఇప్పుడు హోంవర్క్ లాగా ఇస్తున్నాను. సో ఇది ఏదైతే మీకు మ్యాచ్ అవుతుంది అనిపిస్తే ఇవన్నీ మీకు మ్యాచ్ చేసి A3, B4 ఇట్లా మ్యాచ్ చేసి మీకు ఆ కింద కామెంట్స్ నాకు ఆన్సర్ అనేది మీరు పెట్టండి, ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వితిన్ 24 అవర్స్లో మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.